హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కర్రీ రెసిపీ చూద్దాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అందులో కొంచెం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి చికెన్ అయితే మంచి టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకుంటే టేస్ట్ కూడా మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర అది కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అలా కొంచెం డీప్ ఫ్రై చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం అందులో అయితే చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అలా కొరియాండర్ లీవ్స్ వేయడం వల్ల కూడా మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అందుకే అవి కూడా కొంచెం ఎక్కువగానే మేము వేసుకుంటాం అన్నమాట. సో బాగా మిక్స్ చేసుకొని కొంచెం బాగా మగ్గాలి. చికెన్కి ఆనియన్స్, మసాలా అన్నీ కూడా దానికి బాగా ఇదైతే బాగుంటుంది. ఇక్కడ అత్తయ్య కారం అయితే చేస్తున్నారు. మేము ఏంటంటే చాలామంది బయట తీసుకుంటారు, మేము ఆడించుకున్న కారమే చేసుకుంటాం అన్నమాట. సో కొంచెం కారం, పసుపు వేసి కొంచెం ఫ్రై చేయాలి. కారం, పసుపు కూడా వేసుకొని వాటికి బాగా పట్టేటట్టు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలా బాగా కలిపిన తర్వాత ఏంటంటే కొంచెం గరం మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది అనమాట. మసాలా ఫ్లేవర్ చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది కదా. చికెన్ అయితే ఎప్పుడవుతుందా అని వెయిటింగ్ అనమాట. వెరీ టేస్టీ ఫుడ్. అత్తయ్య ఇక్కడ లాస్ట్లో కసూరి మేతి కూడా వేసారు. కసూరి మేతి వేయడం వల్ల ఏంటంటే మనకి చికెన్ ఇంకా యమ్మీగా కూడా ఉంటుంది. సో కసూరి మేతి వేసి ఇంకొకసారి కలుపుకొని మనం ఏంటంటే బాగా మసాలాస్ అన్నీ మిక్స్ చేసి చికెన్కి పెట్టాలి. మగ్గబెడితే మాత్రం ఆ ఫ్లేవర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అయితే బిర్యానీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనం ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని అందులో ఆల్ గరం మసాలా మనమైతే వేసుకోవాలి. మసాలా దినుసులు అంటారు కదా. సో ఆల్ గరం మసాలా వేసుకొని కొంచెం సేపు అయితే వేయించాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు అండ్ ఆవులన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా మనం వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఆ ఆనియన్స్ ఏంటంటే వేసిన తర్వాత మనకు కొంచెం గోల్డిష్ కలర్ అయితే రావాలి. సో ఇక్కడ అత్తయ్య అదే చెప్తున్నారు, గోల్డిష్ కలర్ అయితే రావాలి. ఆనియన్స్ కొంచెంసేపు వేగించిన తర్వాత వేగుతున్నాయి ఇక్కడ ఆనియన్స్ అయితే. నెక్స్ట్ అందులోనే మనం ఏంటంటే పచ్చిమిర్చి వేసాం కదా ఆల్రెడీ. ఎక్కువ కాదు, మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకుని అంత పచ్చిమిర్చి వేయడం వల్ల మనకి కారం, గరం మసాలా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారో చూడలేదు. ఇక్కడ మా పండు పాప ఏమో డ్రింక్ కావాలి మమ్మీ అని అడిగింది. అందులో వేసి ఇచ్చాను, మళ్ళీ వద్దనేసి వెళ్ళిపోతుంది నాకు ఇచ్చేసి. ఇక్కడ అత్తయ్య కొంచెం మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ చికెన్ బిర్యానీ కాబట్టి చికెన్ పీసెస్ అన్నీ కూడా ఆనియన్స్లో వేస్తున్నారు. కొంచెం ఆనియన్స్లో వేసి వేగితే మసాలా ఏదైతే గరం మనం వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ఆనియన్స్ ఫ్లేవర్ కూడా కొంచెం ఆ చికెన్కి బాగా పట్టించాలి. పట్టిన తర్వాత ఏంటంటే అత్తయ్య అక్కడ ఏం చెప్తున్నారంటే చికెన్ బాస్మతి రైస్లో ఎందుకు నానబెట్టారంటే ఆ అరోమా దానికి కూడా రావడానికి అనమాట. ఆ చికెన్ వేసిన తర్వాత టొమాటోస్ వేసి మరొకసారి మనం కలుపుకోవాలి. అరోమా బాగా మగ్గిన తర్వాత చికెన్కి ఫ్లేవర్ అవి కూడా మనకు తెలుస్తాయి. ఇంకొకసారి కలుపుకొని అందులో తగినంత ఉప్పు అవి సరిపోయా లేదో మనం చూసుకోవాలి. లాస్ట్లో అయితే అత్తయ్య గరం మసాలా వేస్తున్నారు. ఆల్రెడీ మసాలా దినుసులు అవి వేసారు కాబట్టి సో కొంచెం గరం మసాలా అయితేనే వేసారు. ఎందుకంటే ఎక్కువ మసాలాస్ కూడా మేము ఎవరం తినం. సో అంత లిమిటెడ్గానే ఉండాలి. ఇప్పుడు కొంచెం కారం, కొత్తిమీర అన్నీ కూడా వేసారు. కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అత్తయ్య పసుపు వేస్తున్నారు అక్కడ. కొంచెం పసుపు, కారం, కొత్తిమీర అండ్ లాస్ట్లో ఏంటంటే సాల్ట్ కూడా వేశారు. మనం ఎన్ని వేసినా సరే సాల్ట్ లేకపోతే మనకు ఆ టేస్ట్ రాదు కాబట్టి కంపల్సరీ సాల్ట్ అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. ఫైనల్గా అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. చికెన్కి అయితే మసాలాస్ అన్నీ కూడా బాగా మ్యాగ్నేట్ అవుతాయి అన్నమాట. సో అందువల్ల అవన్నీ చేసిన తర్వాత ఒక్కసారి 2 మినిట్స్ అలా వదిలేసి బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. బాస్మతి రైస్ మేము ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది మనకి అంటుకోదు. సో మనం ఏంటంటే ఆ రైస్లోనే కొంచెం నానబెట్టేటప్పుడు ఒక్క హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా ఇంకా మంచిగా ఉంటుంది, విడివిడిగా వస్తుంది రైస్.
బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ అత్తయ్య మిక్స్ చేస్తున్నారు. ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి కసూరి మేతి అయితే మళ్ళీ వేస్తున్నారు బిర్యానీలో కూడా. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ చాలా మంచిగా కూడా వస్తుంది. చాలామంది పుదీనా వేసుకుంటారు, కానీ మాకు పుదీనా నచ్చదు. ఇక్కడ అత్తయ్య హాట్ వాటర్ వేస్తున్నారు. ఎందుకంటే బిర్యానీలో చాలామంది కోల్డ్ వాటర్ వేసుకుంటారు, కానీ కోల్డ్ వాటర్ కన్నా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ మనకి మంచిగా వస్తుంది. అది ముందుగానే బిర్యానీ పెట్టేటప్పుడే పక్కన అత్తయ్య హాట్ వాటర్ కూడా పెట్టేశారనమాట. ఇది మరిగేలోపు అది మగ్గుతుంది కదా అని కరెక్ట్గా మగ్గింది. ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుంటే మనకి బిర్యానీ కూడా త్వరగా అయిపోద్ది. కూల్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. అదే హాట్ వాటర్ వేసుకుంటే మనకి ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది అనమాట బిర్యానీ. ఇక్కడ లాస్ట్లో అత్తయ్య సాల్ట్ చూశారు, సరిపోలేదని మళ్ళీ కొంచెం వేశారు. ఆరోమాటిక్ పౌడర్ అయితే వేస్తున్నారు. అది మనము ఆన్లైన్లో తీసుకున్నాం. ఆ ఆరోమాటిక్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి అరోమా వస్తుంది. ఆ బిర్యానీ ఫ్లేవర్ అరోమా మనం బయట రెస్టారెంట్స్లో తీసుకుంటామే బిర్యానీ, అలాంటి అరోమా అయితే మనకు వస్తుంది అరోమాటిక్ పౌడర్ వేయడం వల్ల. మళ్ళీ అత్తయ్య ఇంకోసారి సాల్ట్ అయితే చూస్తున్నారు సరిపోయిందో లేదో అని, మళ్ళీ కొంచెం వేస్తున్నారనమాట. బిర్యానీ రెడీ. ఇప్పుడు ఐటమ్స్ చూద్దాం. ఫస్ట్ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, నెక్స్ట్ చికెన్ ఫ్రై, అండ్ మా పండు తల్లి స్పెషల్ చికెన్ కీమా రైస్, అండ్ ఫైనల్గా రైస్ అండ్ రసం. మా పండు తల్లి ఆల్రెడీ ఆనియన్స్ తినడంలో బిజీగా ఉంది. పక్కన ఆనియన్స్ పిచ్చిది. మా అత్తయ్య అదే అంటున్నారు, ఆనియన్స్ తింటే పెట్టి చికెన్ లెగ్ తిను అనేసి అని అంటున్నారనమాట పండు తల్లిని. కానీ ఆవిడ గారు సిగ్గుపడిపోయి వెళ్ళిపోతుంది. రా పండు నా పక్కన నుంచి అంటుంటే వద్దు అనేసి వెళ్ళిపోతుంది. హాయ్ చెప్పాను అంటున్నారనమాట అత్తయ్య. అక్కడికి వెళ్ళిపోయింది చైర్ దగ్గరికి. టోటల్గా ఈరోజు సండే స్పెషల్స్ అయితే చికెన్ బిర్యానీ, యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై, చికెన్ కీమా. నాని చేసిన లెగ్ తింటున్నావా పండు? నాకు పెడతావా? ఇవా చిన్న పీస్ ఇస్తావా? తిను, ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉందా? బైట్ చెయ్యి, చికెన్ బైట్ చెయ్యి. బాగుందా? బిర్యానీ, చికెన్ బిర్యానీ విత్ చికెన్ లెగ్. ఎలా ఉంది బిర్యానీ? లెగ్ పీస్ ఒకటి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందా. ఓ యమ్మీ యమ్మీ లెగ్ పీస్ ఎలా ఉంది టేస్ట్? యమ్మీ యమ్మీ ఫుడ్ తింటున్నారా ఫాస్ట్గా? ఇక్కడ మన ఇంట్లో అయితే వర్క్ చేసుకుంటున్నాను అనమాట రఫ్గా. అక్కడ హాల్లో అయితే గీదు ఉంది. సో అక్కడ డ్రాయింగ్ గురించి చెప్పి బెడ్రూమ్లోకి వచ్చి కొంచెం రఫ్గా రాసుకుంటుంది. కానీ అదే చెప్తున్నాను, 1 2 3 4 బ్యాగ్ ఉండమంటే రాస్తుంది అనమాట. ఇక్కడ మేమంతా అయితే బయటకు వెళ్దామని రెడీ అవుతున్నాం. అత్తయ్య గేట్కి కీస్ అయితే వేస్తున్నారు. ఇక్కడ మా పండు తల్లి వీడియో తీస్తున్నాను అనేసి రౌండ్స్ చేస్తుందన్నమాట. బయటకు వెళ్తున్నామంటే క్యూరియాసిటీ పండప్పకి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ లిఫ్ట్ గేట్ కూడా తనే తీసేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది మీకు చూపిస్తాను. లిఫ్ట్ డోర్ అయితే క్లోజ్ చేసేసి నేను, అత్తయ్య, గీతు, పండు అయితే వెళ్తున్నాం. చిన్న షాపింగ్ అయితే ఉందన్నమాట. షాపింగ్కి అయితే వెళ్తున్నాం మేము. కిందన ఆటో అంకుల్ వెయిటింగ్. ఆటో అంకుల్ కూడా వచ్చేసారు. మా పాప నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అత్తయ్య వస్తున్నారు. హ్యాపీ. ఇంకా బయటకు వెళ్తున్నామంటే పిల్లలిద్దరికీ కూడా హ్యాపీ. మా ఎదురింటి అక్క వాళ్ళ బాబు తను క్రికెట్ ఆడుతున్నాడు వాళ్ళ డాడీతో. ఇక్కడ మా పండు తెల్లి ఎక్కలేదు కదా, వాళ్ళ నాని ఎక్కిస్తున్నారు అనమాట పండు పాపని. మా అత్తయ్య ఎక్కిపోయారు. ఇక్కడ ఆటో అంకుల్ మా గీతుకి పండుకి ఆటో అంకుల్ అనమాట. ఇప్పుడు ఆటో ఎక్కేసి చలో షాపింగ్కి బాయ్. ఇంకా మా పండు తెల్లి కొత్త బ్యాగ్ పట్టుకొని కూర్చుంది. గీతు యూనిఫామ్స్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ఈ రోజు అయితే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఈ వ్లాగ్లో ఏదైనా రాంగ్ ఉంటే సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్.